అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత ఇంకొకలాగా వ్యవహరిస్తున్న తీరునైతే మనం చూడడం జరిగింది. అప్పుడు అధికారం ఉంది కదా అని ఇష్టారీతిగా మాట్లాడి, ఇప్పుడు అధికారం పోయిన తర్వాత తమ మీద కేసులు పెట్టేసరికి అటు వెనక్కి తిరిగి యూటర్న్ చేస్తూ దండాలు పెట్టడం మనం చూడడం జరుగుతుంది. శ్రీరెడ్డి కావచ్చు, అటు రామ్ గోపాల్ వర్మ కావచ్చు, బోరగడ్డ అనిల్ కావచ్చు, వాళ్ళ రవీందర్ కావచ్చు, ఒకరంటే ఇలా చెప్పుకుంటూ పోతే ప్రస్తుతం సోషల్ మీడియాలో అప్పుడు ఇష్టం వచ్చినట్టుగా ఇష్టాన్ని రీతిలో మెసేజ్ పెట్టిన వాళ్ళను, ప్రాపగండా చేసిన వాళ్ళను, వాళ్ళందరికీ సంబంధించి ఇప్పుడు తాట తీస్తున్నారా అంటే అవుననే సిచ్యువేషన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి టీడీపీ తప్పు చేసిన వాళ్ళు ఎవరినైనా సరే శిక్షించక తప్పదు. ఎంత ఎగిసి పడ్డారో అంత పడాల్సిన పరిస్థితులు ఎవరికైనా వస్తాయనేసి అంటారు. వైఎస్ఆర్సీపీ కక్షపూరితంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది అని అంటున్నారు. ఏం జరుగుతోంది మరి? ఒకప్పుడు తప్పు మాట్లాడి ఇప్పుడు తప్పు అయిపోయిందంటే లెక్క సరవుతుందా? మరి దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ ఏమంటుంది, అలాగే రాబోయే రోజుల్లో టీడీపీ స్టాండ్ ఎలా ఉండబోతోంది? ఇదే అంశం సంబంధించి మనతో మాట్లాడడానికి అటు టీడీపీ ప్రతినిధి గురునాథం గారు, అలాగే వైఎస్ఆర్సీపీ ప్రతినిధి రామారావు గారు మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. దాంతోపాటు అనలిస్ట్ కోటేశ్వరరావు గారు కూడా అందుబాటులో ఉండడం జరిగింది. ముందు గురునాథం గారి దగ్గరికి వెళ్దాం. గురునాథం గారు నమస్తే అండి. రామారావు గారు నమస్తే అండి. ఇప్పుడు మీరు మంచి సబ్జెక్టు తీసుకున్నారమ్మా. ఇది సమాజంలోకి వెళ్ళాల్సినటువంటి సబ్జెక్టు. ఇదివరకు వీళ్ళంతా కూడా శ్రీరెడ్డి కానీ, ఈ నర్ర రాఘవరెడ్డి కానీ, వీళ్ళంతా కూడా చాలా అసభ్య పదజాలంతో మాట్లాడుతూ ఉన్నారు. అది స్పష్టంగా మనందరికీ తెలుసు. ఈరోజు దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టుగా వీళ్ళకి ఎందుకు మార్పు వచ్చిందమ్మా? క్షమాపణ చెప్పాలా, నన్ను క్షమించన్నా, లోకేష్ అన్నా, నేనేదో వాళ్ళు చెప్తే చేశానన్నా, నేను అట్లా చేశానన్నా, ఇట్లా చేశానన్నా అని అంటాం అనేటువంటి కార్యక్రమం అది ఎట్లా ఉందంటే అమ్మా చాలా జుగుత్సాకరంగా ఉంది. ఇదివరకు ఎంత భయంకరంగా లోకేష్ గారిని, లోకేష్ వాళ్ళ మదర్ని, వాళ్ళ వైఫ్ని, చంద్రబాబు నాయుడు గారిని, వాళ్ళ ఫ్యామిలీని అన్నిటిని కూడా, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఫ్యామిలీని, వాళ్ళ కూతురుని, అసలు ఈమె మహిళలకే కళంకం తెచ్చేటువంటి శ్రీరెడ్డి క్షమాభిక్ష ఎక్కడ దొరుకుద్దమ్మా? అసలు ఈ సమాజంలో మహిళలకే అసలు ఓటింగ్ పెడదామమ్మా. మీరు మీ ద్వారా ఒక ఓటింగ్ పెట్టండి అసలు రాష్ట్రంలో. ఇప్పుడు జూమ్ కాల్లో కానీ ఎక్కడన్నా కానీ ఒక ఓటింగ్ పెట్టి డిబేట్ పెట్టండి. అసలు మహిళలు ఏమంటారో కనుక్కోండి అమ్మా. అసలు మహిళలు మొత్తం కూడా ఆమె వేరే దుబాయ్లో ఎక్కడైతే వాటికి ఉరి తీసేవాళ్ళమ్మ. అసలు మహిళలకే కళంకంగా మహిళల్ని చాలా మందిని అడిగితే అసలు అట్లాంటి మహిళ ఎట్లా పుట్టింది దేశంలో అంటున్నారు. ఇంకొకటి ఏమంటే ఆమె గుర్తుకొచ్చింది ఏంటంటే తెలుసా, ఇప్పుడు మేజర్ గా క్షమాపణ అడగటానికి ఇటీవల కాలంలో జులైలో 22వ తారీఖున కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క సోషల్ మీడియా యాక్టివిటీస్ నెట్వర్కింగ్ దాని మొత్తం మీద ఒక చట్టం తయారు చేసిందమ్మా. ఆ చట్టం ఏంటంటే ఎవరైతే ఇట్లా విమర్శలు చేస్తూ వ్యక్తిగతంగా హననం చేస్తా ఉన్నారో వాళ్ళందరినీ కూడా యావజ్జీవ కారాగార శిక్ష నాన్ బెయిలబుల్ కేసులుగా పెడుతున్నారు. ఇదివరకేమో నామకా వాస్తే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏం చేసేవారంటే నామకా వాస్తే ఎవరిని తీసుకురావటం, వాళ్ళు పిటిషన్లు ఇస్తే ఏమంటే స్టేషన్ వేయటం పంపించేస్తా ఉన్నారు. అందువల్ల ఇప్పుడు ఏమైందంటే ఆమెకు అర్థమైంది, ఇప్పుడు ఇది యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది, నాన్ బెయిలబుల్ కేసు, తప్పకుండా మనల్ని పోలీసులు కస్టడీలోకి తీసుకుంటారు, ఇక మనం మాట్లాడకూడదు అనే భయం వచ్చి క్షమాపణ చెబుతుందే కానీ రియలైజేషన్ కాదు. ఇటువంటి వాళ్ళు గురునాథం గారు క్షమాపణ అనేది అవసరానికి చెప్పిందా, నిజంగానే రియలైజ్ అయి చెప్పిందా? రియలైజ్ కాదమ్మా, ఆమెకి అసలు పర్వర్టెడ్ ఆమె సైకో పార్టీలో నుంచి వచ్చింది కదా, ఏమో కూడా లేదు, ఆమె ఆర్థిక పరిపుష్టి బాగలేదంట, అది నీచంగా మాట్లాడుతూ ఉంటది. అసలు ఎవరిని చూసినా కూడా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, అసలు మగోళ్లే కూడా మాట్లాడలేరమ్మా. ఆమె రియలైజేషన్ కాదమ్మా, ఆమె ఏంటంటే జైలుకి వెళ్లాల్సి వస్తుంది, యావజ్జీవ కారాగార శిక్ష తప్పక పడుద్ది. ఎందుకంటే ఆమె ఎవిడెన్స్లన్నీ ఉన్నాయమ్మా, ఆడియోలు, వీడియోలు, ఆమె నగ్నంగా ఉన్నటువంటి అంశాలు అసలు ఈ భారతదేశాన్ని ప్రభావితం చేసి నికృష్టంగా మహిళలకు కళంకం తెచ్చే విధంగా తయారైనటువంటి అంశాలన్నీ కూడా స్పష్టంగా వీడియోల్లో ఉన్నాయి, ఎవిడెన్స్లన్నీ కూడా. ఆమె తప్పకుండా శిక్ష పడుద్ది. అందువల్ల ఆమెను ఏదన్నా ఇప్పుడు దాదాపుగా ఎన్ని కేసులమ్మా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలంతా కూడా విజృంభిస్తున్నారు ఆమె మీద కేసులు పెట్టడం కోసం. ఎవరి మీద పడితే వాళ్ళ మీద, ఎవరి మీద పడితే వాళ్ళ మీద.
అతి అసభ్యంగా కాకపోతే కక్ష సాధింపు ధోరణిలోనే టీడీపీ చేస్తోంది తప్పితే ఇంకొకటి లేదు అని వైఎస్ఆర్సీపీ వాళ్ళు అన్నం కావచ్చు. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా అదే విషయాన్ని అరెస్ట్ చేస్తుంటే నా నుంచి స్టార్ట్ చేయండి, ఇవన్నీ వంకలు ఎందుకు అంటూ కూడా ఆయన ప్రస్తావించారు కదా. ఆయన ఏమంటున్నాడు, 420 అని పెడతాను చంద్రబాబు నాయుడు గారిని అంటున్నాడు. 420 అని పెడితే అది ఒక క్రిమినల్ చట్టానికి సంబంధించినటువంటి ఒక అంకె. 420 అనేది వ్యక్తిగతం కాదు, దాని మీద ఏం కేసులు పెట్టరు. నువ్వు వ్యక్తిగతంగా తిడితే, నువ్వు వాళ్ళ కుటుంబ సభ్యులను హననం చేస్తే దాని మీద నీ మీద కేసులు పెడతారు. కానీ 420 అని అంటావు, అది చీటింగ్. 420 అనేది నెంబరు. 420 అంటే అది చీటింగ్ అనేది. చీటింగ్ అనేది నేను అడగచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి మీద చీటింగ్ కేసు పెట్టండి, జగన్మోహన్ రెడ్డి గారి మీద 422 పెట్టండి, 307 పెట్టండి, 306 పెట్టండి అంటాం. అంటే అంటే ఆ యొక్క క్రిమినల్ దీన్ని బట్టి చెప్తాం, యాక్ట్ని బట్టి. దాని మాత్రం చేత మనకి ఎయిరమ్మ ఇప్పుడు ఉన్నటువంటి చట్టం ప్రకారం, కేంద్ర చట్టం ప్రకారం అన్నం చేస్తే దాన్ని పోస్టింగ్లు చేసి లైకింగ్ చేసి గ్రూపుల్లో పెడితే వాళ్ళందరినీ పరిగణలో తీసుకుంటారు, సాక్షులుగా పెడతారు. ఇప్పుడు వచ్చినటువంటి కొత్త చట్టం ఏంటంటే, ఈ సోషల్ మీడియాలో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదమ్మా, ఈ గనక అసభ్యకరంగా ఉంటే దానికి నేను పోస్టింగ్ పెడితే దానికి ఎవరన్నా లైకింగ్ చేసి ఆ గ్రూప్ లో ఉండే వాళ్ళంతా కూడా సపోర్ట్ చేస్తే వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి కేసుల్లో పెట్టి, ఆ ఎవరైతే సభ్యులుగా ఉంటారో ఆ పోస్టులు పెట్టిన దాంట్లో ఆ గ్రూపులో వాళ్ళందరినీ కూడా సాక్షులుగా తీసుకొని కేసులు డెవలప్ చేసి వాళ్ళ యావజ్జీవ కారాగార శిక్ష పడే విధంగా చేస్తారమ్మా. దిస్ ఈస్ ద సిస్టమ్. గురునాథన్ గారు, ఒక్క సెకండ్, మీరు అన్నదానికి సంబంధించి మరి రామారావు గారు ఏమంటారో వైఎస్ఆర్సీపీ నుంచి ఆయన వాయిస్ ఏంటో వినిపించే ప్రయత్నం చేద్దాం. రామారావు గారు, ఎగిరారు పడ్డారు, ఇంకా చాలా మంది పడ్డానికి రెడీగా ఉన్నారు. పడ్డమే కాదు, ప్రస్తుతం తప్పైపోయింది మహాప్రభు అంటూ కూడా స్టేట్మెంట్లే ఇచ్చేస్తున్నారు. ఏం జరుగుతోంది అంటే, అప్పుడు చూసుకొని ఎగిరారా, ఇప్పుడు గతి లేక నమస్కారాలు చెప్తున్నారా, ఎలా? రామారావు గారు నమస్కారం మేడం. నమస్తే అండి. ఇక్కడ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కూటమి ప్రభుత్వం కేసులు నమోదు చేసేటటువంటి పరంపర కొనసాగుతా. ఒక విషయం మనం గమనించాలి మేడం, ఎప్పటి నుంచి ఏ సంవత్సరం నుంచి చేసినటువంటి సోషల్ మీడియా పోస్టుల మీద కేసులు నమోదు చేస్తున్నారు అనే స్పష్టత లేదు. గురునాథరావు గారు సీనియర్ నాయకులు, వారు ఒకటి గమనించాలి, శ్రీరెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం లేదు. ఏ రోజు కూడా వైఎస్ఆర్ సిపి నాయకురాలుగా ఎక్కడ పదవి కూడా లేదు. వాస్తవం మాట్లాడుకోవాలి. శ్రీరెడ్డి గారే కాదు, కొంతమంది ఎవరైతే తెలుగుదేశం పార్టీ మీద లేకపోతే చంద్రబాబు నాయుడు గారి మీదనో వాళ్ళ మీద ఉండేటటువంటి పర్సనల్ గ్లెడ్జి లేకపోతే వాళ్ళు చేసే విధానాలు నచ్చక చేసినటువంటి పోస్టింగ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించడం అది అంత మంచి పద్ధతి కాదు. ఇంకొక విషయానికి కనుక వస్తే, ఈ కేసుల పరంపర చూస్తే ఎవరైతే బాధితులు, శ్రీరెడ్డి మాట్లాడింది చంద్రబాబు నాయుడు గారినో లేకపోతే లోకేష్ నో లేకపోతే పవన్ కళ్యాణ్ మాట్లాడుంటే వాళ్ళు ఫిర్యాదు చేస్తే తీసుకునే విధానం ఉంటే మంచిది. కాకపోతే అంటే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మా పార్టీకి మాకు సంబంధం లేదు అని ఎప్పుడు వైఎస్ఆర్సీపీ ఎందుకు ఖండించలేకపోయింది? మరి ఇప్పుడు వాళ్ళు కంప్లీట్ గా జగన్ కి సపోర్ట్ గానే కదా. మీరు అన్నట్టు బోరగడ్డ అని శ్రీరెడ్డి పార్టీ పర్సన్స్ కాదనుకుందాము, బట్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ సభ్యత్వం లేదు. ఈ రోజు కూడా వాళ్ళకు ఉండేటటువంటి ఆ యొక్క పార్టీల మీద, ఆ యొక్క ప్రభుత్వాల మీద వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయాలు వాళ్ళు తెలియజేశారు. అది వైఎస్ఆర్సీపీకి మద్దతుగానే మనం ఎట్లా అంటాం? ఇప్పుడు అంటే మద్దతు ఉండి చైర్మన్లుగా ఉన్న వాళ్ళు, పార్టీ సభ్యత్వం ఉన్న వాళ్ళు చేసిన దాని గురించి ఒకటి మేడం, 94 కేసులు, 94 మంది మీద అఘాయిత్యాలు జరిగితే మహిళల మీద ఈ రోజు ప్రభుత్వ చర్యల్లో మృగ్యం, ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో విఫలమైందని చెప్పి సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి సంభాషణ మనం చూసాం. మరి అటువైపు ప్రజెంట్ జరుగుతున్నటువంటి అఘాయిత్యాల మీద నిఘా గాని చర్యలు గాని తీసుకోకపోగా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి లేదంటే ఈ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎవరైతే వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడానికి ఉన్నటువంటి ఉత్సాహము మిగతా విషయాలు చూపడం లేదనేది మనకు ప్రస్ఫుటం అవుతా ఉంది. ఒక్కొక్కరి మీద 10 కేసులు
కట్టేటటువంటి సంస్కృతి అది. ఇప్పుడే కాదు కదా, చూస్తా ఉన్నాం. గతంలో కూడా ఏంటంటే ఒకటి రామారావు గారు, గతంలో కూడా కేవలము కూటమి ప్రభుత్వం వచ్చాకనే వీళ్ళ మీద కేసులు ఫైల్ అవ్వలేదు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా లోకేష్ గారు కంప్లైంట్ ఇచ్చారు, శ్రీరెడ్డి మీద చాలా కంప్లైంట్లు వచ్చాయి. మా అధినేతకు సంబంధించి పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా చాలా మంది కంప్లైంట్ ఇచ్చారు. కేవలం అంటే కూటమి ప్రభుత్వం వచ్చాకనే వీళ్ళ మీద కంప్లైంట్స్ రాలేదు. గతంలో కూడా వీళ్ళందరి మీద కంప్లైంట్స్ ఉన్నాయి. అమ్మా ఇవన్నీ పాత కంప్లైంట్స్ మీరు చెప్పినట్టుగా, వాళ్ళ గవర్నమెంట్ లో కంప్లైంట్స్. అన్ని పార్టీల సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ అందరు వ్యక్తులు కానీ వాళ్ళ యొక్క వ్యక్తిగత కక్షతోటి కానీ లేకపోతే వ్యక్తిగత విషయాలతోటి కానీ చాలా మంది కొంతమంది అయితే ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి కూడా సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన సోషల్ మీడియా యాక్టివిస్టుల పేర్లతోటి తెలుగుదేశం పార్టీ క్రియేట్ చేసినటువంటి సొంత చెల్లెలే చెప్తుంది కదా రామారావు గారు. అంటే మీరు సమర్థిస్తున్నారా లేకపోతే వెనుకుడి నడిపిస్తున్నారా అనే దాని మీద మీరు స్పష్టత ఇవ్వట్లేదు. దాంతో పాటు సొంత చెల్లెలే మా అన్నయ్య దగ్గరుండి ఇదంతా చేపిస్తున్నారు, అసలు అరెస్ట్ చేయాల్సింది పెద్ద తలకాయనే కదా అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు కదా, మరి దీని గురించి ఏమంటారు? ఇప్పుడు షర్మిల గారు స్టాండ్ చంద్రబాబు స్టాండ్ ఒకటేనమ్మా. చంద్రబాబు గారి స్క్రిప్ట్ ను షర్మిల చదువుతా ఉన్నారు. మనకి 2023 తెలంగాణ ఎన్నికల్లోనే అర్థమైపోయింది చంద్రబాబు నాయుడు గారు ఏ స్టాండ్ తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ పోటీ చేయకుండా అక్కడ షర్మిల గారు కూడా తన పార్టీని అక్కడ కూడా పోటీ చేయకుండా రేవంత్ రెడ్డి గారికి తప్పులు ఎంచి చూపించినంత మాత్రాన వాళ్ళ పార్టీ అని ఆపాదించేసేయడమా? వాళ్ళ పార్టీని ఆపాదించడం లేదు మేడం. ఇప్పుడు షర్మిల గారు ఏదైతే కాంగ్రెస్ పార్టీ నివేదించి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చినప్పుడు షర్మిల గారు కూడా తోడుగా ఉన్నారు. మరి తర్వాత ఆమె తెలంగాణ రాజకీయాలు చేస్తానని పార్టీ పెట్టినటువంటి వ్యక్తి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేవలం ఆయన్ని ఓడించడానికో లేకపోతే ఆయన ఇబ్బంది పెట్టడానికో ఇక్కడ రాజకీయాల్లోకి వచ్చారనేది మనకు కనిపిస్తా ఉంది. ఆవిడ చెప్పిన మాటలే మనం అవి కూడా గమనించాలి. ఇక్కడ రాజకీయాలు ఏం జరుగుతున్నాయి అనేది. అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తరఫు నుండి సోషల్ మీడియాలో ఎక్కడ వ్యక్తిత్వ హననం కావచ్చు, లేకపోతే అసభ్యకర పోస్టులు కావచ్చు, వ్యక్తిగత విషయాలు కావచ్చు, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు ఎవరు చేయలేదంటారా? అయితే రామారావు గారు కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా సోషల్ మీడియాలో బూతు పురాణాలు చేయమని చెప్పి ఎక్కడ చెప్పింది లేదు, గైడెన్స్ ఇచ్చింది లేదు మేడం. ఎవరికి వాళ్ళే ఏదైతే తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి సజ్జాద్ అట్లాగే చాలా మంది అందరూ కూడా చేసినటువంటి గురునాథం గారు, అంటే మీరు అంటే మధ్యలో మాట్లాడుతుంటే డిస్టర్బెన్స్ అవుతుంది. గురునాథం గారు మీరు మాట్లాడుతున్నప్పుడు ఒక్కసారి వేరే వాళ్ళతో మాట్లాడితే మ్యూట్ లో పెట్టండి, ఎందుకంటే రామారావు గారు మాట్లాడుతుంది వినిపించట్లేదు. ఓకే ఓకే కోటేశ్వరరావు గారు, ఇప్పుడు సోషల్ మీడియాలో మేమేం చెప్పలేదు బూతులు పెట్టమని చెప్పేసి వైసీపీ ప్రతినిధి చెప్తున్నారు. బహిరంగంగా ఏ పార్టీ కూడా ఎవరికి చెప్పలేదు, తెలుగుదేశం గానీ లేదా వైసీపీ గానీ ఎవరికేమీ చెప్పలేదు. కానీ ఆ పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఆ విధమైనటువంటి బూత్ పురాణాన్ని ఓపెన్ చేసినప్పుడు లేదా అటువంటి చేసినప్పుడు ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి వాళ్ళ మీద, లేకపోతే పార్టీ పరంగా వాళ్ళు తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి. మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు బహిరంగంగా ఇష్టం వచ్చినట్టు నోరు పట్టని బూతులతోటి మాట్లాడుతూ ఉంటే ఒక అన్పార్లమెంటరీ వర్డ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి లేదా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఇది తప్పు అని చెప్పినటువంటి పాపాను పోలేదు. అదేవిధంగా అసెంబ్లీలో మన చంద్రబాబు నాయుడు గారి సత్యమణి గురించి ఆ పార్టీ లేదా ఆ పార్టీలో కొత్తగా చేరినటువంటి తెలుగుదేశం వాళ్ళు చేసినటువంటి వాటి గురించి కానీ ఎక్కడ ఇది తప్పు, మహిళల్ని ఏ పార్టీ వాళ్ళు ఎవరైనా కానీ రాజకీయాలతో సంబంధం లేనటువంటి మహిళల యొక్క వ్యక్తిత్వాన్ని దెబ్బతీయటం కానీ దాన్ని కించపరచడం కానీ చెయ్యకూడదు అనే మాట ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి వచ్చిందా? ఎప్పుడు రాలేదు. ఎంజాయ్ చేశాడు ఆయన. ఇప్పుడు ఇవాళకి వచ్చేసరికి మేము ఎవరికైనా చెప్పామా? మీరు ఎవరికి చెప్పకపోతే మీరు తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి? ఆ వర్రా రవీందర్ రెడ్డి అనేటువంటి వాడి మీద మీరు తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి? ఒక మహిళ ఎవరిని వాడు కించపరిచింది? ఎవరిని? జగన్మోహన్ రెడ్డి గారి తల్లినే కించపరిచాడు, ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచాడు. అయినా కానీ
అయినా కానీ అలాంటి వాటి మీద చర్య తీసుకోవాలనేటువంటి కనీస జ్ఞానం కూడా జగన్మోహన్ రెడ్డి గారు నా తల్లిని ఇట్లా కించపరిచామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కేసు పెట్టలేదు రవీందర్ రెడ్డి అనేవాడి మీద? ఇప్పుడు పవన్ కళ్యాణ్ శ్రీరెడ్డి మాట్లాడితే పవన్ కళ్యాణ్ పెట్టాలి లేకపోతే చంద్రబాబు నాయుడు పెట్టాలని చెప్పేసి చెప్తున్నారు తెలుగు వైసీపీ వాళ్ళు. అంటే ఇప్పుడు ఆయన రామారావు గారు కోటేశ్వర గారు రామారావు గారు ఏం చెప్పారంటే వాళ్ళకి మా పార్టీ సభ్యత్వం లేదు, మా పార్టీ మెంబర్ కండువా మేము వేయలేదు. నేను వాళ్ళు పార్టీ సభ్యులా కాదా అని కూడా నేను అంటలేదు. నేనేమంటున్నానంటే రామారావు గారు ఏంటంటే శ్రీరెడ్డి లేకపోతే ఇంకొకళ్ళు పవన్ కళ్యాణ్ మీద చంద్రబాబు నాయుడు మీద చేస్తే వాళ్ళు కేసులు పెట్టలేదు అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, వాళ్ళు కేసులు పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారి తల్లి క్యారెక్టర్ నే హత్య చేస్తుంటే చేసినటువంటి రవీందర్ రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కేసు పెట్టలేదు అని అడుగుతున్నా. ఒక కొడుకుగా బాధ్యత లేదా? బాధ్యత లేదా? చెల్లెల్ని ఆమె జన్మ గురించి పెడితే వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? వీళ్ళు అధికారంలో ఉండవచ్చు కావచ్చు లేకపోవచ్చు కాదు, వీళ్ళు ఎందుకు కేసులు పెట్టలేదు నా తల్లి చెల్లి గురించి అని చెప్పేసి ఆ రవీందర్ రెడ్డి అనేటువంటి వాడి మీద ఎందుకు కేసు పెట్టలేదు వీళ్ళు? అదేవిధంగా ఒక రవీందర్ రెడ్డి అనే కాదు ఇంకా అనేక మంది ఇటువంటి పోస్టులు పెట్టినప్పుడు వాళ్ళందరి మీద ఎందుకు పెట్టలేదు వీళ్ళకి ఏమో రైట్ ఉంది. ఇప్పుడు కొంచెం చర్య తీసుకోవట్లేదు. అందులో కక్ష సాధింపు ఉంది. కక్ష సాధింపు ఉంటే తేల్చుకోండి, రాజకీయంగా చట్టపరంగా తేల్చుకోండి. వీళ్ళు పెట్టిన పోస్టులు కోటేశ్వర గారు ఏమీ చేయకుండా కక్ష సాధింపు అనేది సాధ్యం అవుతుందా? అసలు వీళ్ళు ఏం పోస్టులు పెట్టకుండా ఊరికనే సోషల్ మీడియాలో ఏదో చిన్న ఇది చూసేసి వీళ్ళను ఇప్పుడు వాళ్ళ హయాంలోనే జరిగినట్టు అంటే ఏదో వీధిలో ఏదో బాలేదు అనేసి ఒక పెద్ద ఆవిడ పోస్ట్ పెట్టంగానే కక్ష సాధింపు అంటే ఏమిటి? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆ సీనియర్ పోలీస్ అధికారిని నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నావు అంటే ముందు జీప్ ఎక్కు తర్వాత చెప్తాను నీకు కారణం అని చెప్పాడు. అది కక్ష సాధింపు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినటువంటి వాళ్ళ మీద ఇదిగో మీరు ఈ పోస్టులు పెట్టారు, ఇది దీనికి సంబంధించి మీ పేరుతో ఉన్నది, మీ వ్యవహారం అనేటువంటిది సాక్ష్యాలు అందరికీ తెలిసినటువంటి సాక్ష్యాలు అవన్నీ ఉంటే దాని మీద కేసు పెడితే దాన్ని కక్ష సాధింపు అని ఎట్లా చెప్తారండి? ఎట్లా చెప్తారు దానికి? నేనేంటంటే ఎవరైనా గానీ కక్ష సాధింపులతో ఎవరిని సమర్థించకూడదు. అదే సమయంలో సోషల్ మీడియా పేరుతోటి ఇష్టం వచ్చినట్టుగా పెట్టడం. ఆ శ్రీరెడ్డి అనే ఆమె క్యారెక్టర్ గురించి నేను మాట్లాడి, ఎందుకంటే సభ్య సమాజం లేదా సమాజం అనుకునేటువంటి ప్రమాణాలకు వేటికి కూడా ఆమె తగదు అని చెప్పేసి అనేక మంది ఇంతకుముందు చెప్పారు. రెండోది అసలు ఆమె భాష కానివ్వండి, హావభావాలు కానివ్వండి, అవన్నీ ఎప్పుడైనా తమ పాలనా కాలంలో తెలుగుదేశం పార్టీ మీద పవన్ కళ్యాణ్ మీద ఆమె పెడతా ఉంటే మీరు ఎందుకని యాక్షన్ తీసుకోలేదు? సుమోటోగా ప్రభుత్వము, పోలీస్ యంత్రాంగం, ప్రభుత్వం ఎందుకని వదిలేసింది? అలాంటి వాళ్ళని విచ్చలవిడిగా వదిలేసింది. ఎందుకు వదిలేసింది? మీకు బాధ్యత ఏమిటని అడుగుతున్నాను నేను వైసీపీ నాయకుడిని. 5 ఏళ్లలో ఎందుకని చర్య తీసుకోలేదు? సుమోటోగా చర్య తీసుకోకూడదా మీరు? ఒక సమాజంలో విచ్చలవిడిగా వ్యవహరించేటువంటి వాళ్ళని వదిలేస్తారా అలాగా? అందుకని అటువంటి వాళ్ళని సమర్థించుకోవడానికి ఇవన్నీ కూడా అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. ఎవరు చేసినా తప్పే. తెలుగుదేశంలో కూడా అలాగా వ్యవహరించినటువంటి వాళ్ళు, అలాంటి పోస్టులు పెట్టినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే పెట్టండి, ఇప్పుడు కేసులు పెట్టండి. ఆ పోస్టులన్నీ సోషల్ మీడియాలో మీకు సాక్ష్యాలుగా దొరుకుతాయి కదా, మీరు కూడా కేసులు పెట్టండి. ఒకవేళ గవర్నమెంట్ పెట్టలేదు తమ వాళ్ళ మీద అనుకుంటే మీరు కూడా కేసులు పెట్టండి. ఎవరు వస్తున్నారు? రామారావు గారు, కోటేశ్వరరావు గారు అయితే చాలా ప్రశ్నలు ముందుంచడం జరిగింది. ప్రస్తుతము సోషల్ మీడియాకి సంబంధించి వైఎస్ఆర్సీపీ వాళ్ళని అరెస్ట్ చేస్తున్నప్పుడు దాన్ని ఇంకా సమర్థించుకుంటున్నారంటే ఏపీ ప్రజల్లో మీ పట్ల ఇంకా వ్యతిరేకత ఎక్కువ అవుతుందన్న వాదన కూడా వినిపిస్తోంది. అయినా సరే గతంలో చర్యలు తీసుకోలేదు, ఇప్పుడు చర్యలు తీసుకుంటుంటే దాన్ని వెనకేసుకుంటూ వస్తున్నారు. అసలు ఏంటి ఫ్యామిలీకి సంబంధించి అంటే తల్లినంటే జగన్మోహన్ రెడ్డిని అన్నట్టు కాదా, చెల్లినంటే జగన్మోహన్ రెడ్డి గారిని అన్నట్టు కాదా, చెల్లి పుట్టుక గురించి అంటుంటే తండ్రిని అక్కడ కించపరుస్తున్నట్టు కాదా? ఒక పార్టీ సభ్యత్వం లేని వ్యక్తులు అన్నారు, పార్టీతో సభ్యత్వం ఉండి పార్టీ కోసం పనిచేసి చైర్మన్లుగా ఉండి ఎమ్మెల్యే కంటెస్ట్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు అనేసి సమర్థించుకుంటున్నారు. మీరు కూడా ఎంతవరకు కరెక్ట్ అంటారు అది? రామారావు గారు, సమర్థించుకోవడం కాదండి, ఇక్కడ ఒకటి స్పష్టం. కోటేశ్వరరావు గారు లాంటి పెద్దలు ఈ యొక్క ప్రజాస్వామ్య దేశంలో ఆంధ్రప్రదేశ్ లో వాతావరణం మంచిగా ఉండాలి, సజావుగా సాగాలనేటువంటి భావనతోటి
పరిపాలన సక్రమంగా ఉండాలనే భావంతో ఆయన మాట్లాడినటువంటి విధానాన్ని మేము స్వాగతిస్తూనే, కోటేశ్వరరావు గారు లాంటి పెద్దలు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఇక్కడ 2024లో ఎన్నికల తర్వాత జరిగినటువంటి విధ్వంసాన్ని తీసుకొని ఈ ప్రభుత్వం ఏమైనా చర్యలు చేపట్టిందా? శ్రీరెడ్డి ఆమె యొక్క సొంత కక్ష ఉంది. ఆమె ఏం ఆరోపణ చేసింది? ఇప్పుడే ఒకటి క్లియర్ గా చెప్పారు. మీరెందుకు దాన్ని ఒకటి రామారావు గారు కాదు కోటేశ్వరరావు గారు క్లియర్ గా ఒక మాట అన్నారు. ఆమె సొంత కక్షతోటి చేసుకుంటే మా పార్టీతో ఆమెకు సంబంధం లేదు. ఇంకొకసారి మా రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి అన్న అనుకుంటూ మాట్లాడద్దు, మమ్మల్ని ఇన్వాల్వ్ చేయొద్దని ఎప్పుడు బహిరంగంగా మీరు ఎందుకు లేఖ రాలేకపోయారు, దానికి సంబంధించి ఎందుకు చెప్పలేకపోయారు అనేది కదా కోటేశ్వరరావు గారు అడుగుతుంది. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనటువంటి అంశాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు స్పందిస్తుందో చెప్పండి. మీ జగన్మోహన్ రెడ్డి గారి పేరుని వాడుకుంది కదా అక్కడ ఆవిడ, బహిరంగంగానే జగనన్న అనుకుంటా 100 సార్లు చెప్పింది కదా. కాంగ్రెస్ పార్టీ నాయకులను వ్యక్తులను కూడా తిట్టిపోసినటువంటి సందర్భం కూడా మీరు చూసుకోండి. పట్టించుకోవడం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నాకు మద్దతు తెలుపలేదని వీడియోలు చేసి పెట్టింది, అది కూడా గమనించండి. ఎప్పుడు ఆ వీడియోలు అది రామారావు గారు ఆ వీడియోలు ఎప్పుడు పెట్టింది? పీక్ టైంలో ఇంకా ఎలక్షన్ లో ఫండింగ్ రాకపోవడం వల్ల మిగతా వాళ్ళకి ఇస్తున్నారు, నాకు ఇవ్వట్లేదు, ఇంతలా నేను గొంతు చించుకుంటున్నాను అనేసనే కదా మధ్యలో ఇచ్చారు ఆపేశారని గురునాథం గారు ఏదో అడుగుతున్నారు. గురునాథం గారు, రామారావు గారు, మీరు రాజకీయాల గురించి మనం మాట్లాడట్లే, ఇక్కడ రాజకీయ ప్రస్తావన కాదు సార్. శ్రీరెడ్డి గారు ఏ విధంగా మాట్లాడుతా ఉందో, ఆమె బిహేవియర్ ఏంటి, ఈ సమాజానికి మనందరం ఇక్కడ కూర్చొని మాట్లాడుతూ ఈ సమాజానికి ఏం చెప్పబోతున్నాము అనేది జనం చూస్తా ఉన్నారు. దాని మీద మనం మాట్లాడదాం. ఎందుకంటే ఏం చెప్తున్నానంటే గురునాథం గారు, నేనేం చెప్తున్నానంటే శ్రీరెడ్డి గారు ఒక్కరు కాదు, సోషల్ మీడియాలో పోస్టులు అట్లాగా సార్. శ్రీరెడ్డి గారు శ్రీరెడ్డి గారు కిరాక్ కార్పి అనేటువంటి చేపల పులుసు అమ్ముకునేటటువంటి జబర్దస్త్ లో నటించేటటువంటి నటుడు రోజా గురించి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాట్లాడే మాటలు కూడా చాలా అసభ్యకరంగా ఉన్నాయి. మరి వారి మీద కేసులు పెట్టలేదే? అక్కడ రోజా గారు మాట్లాడిన మాటలు కూడా పరిగణలోనికి తీసుకోవాలి కదండి. ఏవైతే మీరు కేసులు పెట్టలేదు కదండి, మీరు కేసులు ఇప్పుడు ఎవరు పెట్టారు కేసులు? ఇది మీరే. మీకు అవగాహన లేదు. సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని ప్రభుత్వం పోలీసులు ఒక రకమైనటువంటి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఏదైతే బడ్జెట్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ చేసి ఈ రోజు బడ్జెట్ కు వచ్చి బడ్జెట్ లో ఉన్నటువంటి లోపాలను కప్పిపుచ్చుకునే దానికి ఈ సోషల్ మీడియా అరెస్టులను పావుగా చేస్తున్నారు తప్ప ప్రచారంలో రాకుండా మీడియాలో అడ్డం పెడుతున్నారు సార్. దానికి దీనికి లింక్ ఎలా పెడతారు నిజంగానే రామారావు గారు? సంబంధం సార్, తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఏం సార్ అసలు మీరు బోడిగుంటికి మోకాలకి అడ్డం పెడుతున్నారు. సోషల్ మీడియా గురించి మాట్లాడాలంటే బడ్జెట్ అంటారు ఏంటి సార్? ఉట్టికి ఎగరలేనమ్మా స్వర్గానికి. చీరాలో చూడండి, రేపు చేశారు సార్. చెప్పిన మాటలే. సరే రామారావు గారు, రవీందర్ గారిది రవీందర్ గారిది వైఎస్ఆర్సీపీలో ఏంటంటే పోస్ట్ కాంగ్రెస్ పార్టీ మద్దతుగా తెలుగుదేశం వ్యతిరేకిస్తూ మీకు ఆ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం విషయాలన్నీ తెలుసు. అవును సార్, ఇప్పుడు తప్పే ఉంది. ఇప్పుడు నేను ఉద్యమం చేశాను, నేను క్రాస్ లిమిట్ అయి మాట్లాడలేదే. నేను ఉద్యమం చేశాను, ధిక్కార స్వరంతో మాట్లాడాను. నేనేమంటలేదు గురునాథం గారు, మీకు గురునాథం గారు మీకు సబ్జెక్ట్ తెలుసని నేను చెప్తున్నా. 16 లక్షల కోట్ల అప్పులు జగన్మోహన్ రెడ్డి గారు చేశారని. కాక మీరు మ్యాటర్ ని డైవర్ట్ చేయొద్దు రామారావు గారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఉన్నటువంటి రామారావు గారు ఒకసారి వినండి రామారావు గారు. 6 లక్షల కోట్ల అప్పులను ప్రకటిస్తున్నారు, తప్పు కదా అది? రామారావు గారు ఒకటి గురునాథం గారు కాదు రామారావు గారు, గురునాథం గారు ఒక పాయింట్ క్లియర్ గా మెన్షన్ చేశారు, మీరు వినాలి ఒక్కసారి. ఎప్పుడు సోషల్ మీడియాలో ఎప్పుడు 5 సంవత్సరాలు 10 సంవత్సరాల క్రితం జరిగినటువంటి అంశాలను ఈ రోజు కేసుల రూపంలో ముందుకు తీసుకొస్తున్నారు. రాంగోపాల్ ఒకటి అసెంబ్లీలో జరిగింది 5 సంవత్సరాల క్రితం కాదు కదండి. గురునాథం గారు ఒక సెకండ్ మీరు ఆగండి. గురునాథం గారు ఏం సంబంధం ఉంది చెప్పండి. రామారావు గారు అసెంబ్లీలో జరిగింది 5 సంవత్సరాల క్రితం రాంగోపాల్ వర్మ మీద మధ్యపాడులో ఆయన రామలింగం వ్యక్తి కేసు పెడితే అది రిజిస్టర్ చేసేది ఎప్పుడు?
వ్యూహం సినిమా ఎప్పుడు ఎప్పుడు ఎందుకు 2 కేసు పార్టీలు పెట్టలేదు? చేశాడండి. వ్యూహం సినిమాలో ఎవరైనా కించపరిస్తే ఆ యొక్క వ్యక్తులు ఎవరైతే కించపరచబడ్డారో లేకపోతే ఎవరైతే బాధపడ్డారో వాళ్ళు ఫిర్యాదు చేస్తే కేసులు కట్టాలి. కానీ ఎవరో దారిన పోయే దానయ్యల కేసులు తీసుకొని ఈ ప్రభుత్వం కొంతమంది వ్యక్తులను టార్గెట్ చేసుకుని కక్షపూర్తంగా వ్యవస్థీకృతంగా ఉంటాయి సార్ వ్యవస్థలో. సోషల్ మీడియాని ఒక వ్యక్తికి రామారావు ఒక సెకండ్, అంటే ఇంట్లో ఎవరైనా బాధపడితే ఇంటి పెద్దగా ఎవరైనా ఒకటి రామారావు గారు ఈ నేరాలన్నీ వ్యవస్థీకృతంగా ఉంటాయండి. మంచులో దళిత బాలిక మీద రేపు జరిగితే సాక్షాత్ ప్రభుత్వ టీచర్ రేపు చేస్తే అది వేరే దిక్కుమొక్కు లేదు 10 రోజులుగా. రామారావు గారు అది వేరే నేనేమన్నా అండి, ప్రభుత్వం కేసుల విషయం సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద పెట్టేటప్పుడు అట్లాగే బాధితాయుతమైనటువంటి కేసుల్లో ఎందుకు చేయట్లేదు అనేది మన ప్రశ్న. ఈ వ్యవస్థీకృతంగా ఉంటాయి సార్, మీకు తెలియట్లేదు. ఈ జనరలైజ్ నిష్పక్షపాతంగా భావన మీరు చెప్తున్నారు. వ్యక్తులు కాదు టార్గెట్ ఇక్కడ. మీరు ఇక్కడ వ్యక్తుల్ని టార్గెట్. రామారావు గారు సోషల్ మీడియా రామారావు గారు నా వాయిస్ వినిపిస్తుందా అండి మీకు? మేడం చెప్పండి మేడం. ఇక్కడ పాయింట్ ఏంటంటే పార్టీలా లేకపోతే వ్యక్తులా అనేది కాదు, సోషల్ మీడియాలో జరుగుతున్న విష ప్రచారానికి చెక్ పెట్టేందుకు ప్రయత్నం జరుగుతున్న నేపథ్యంలో అది మా పార్టీ వాళ్ళైనా దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ అది ఎవరు చేశారు ఏంటి జరిగితే చేయాలని ప్రభుత్వం రూలింగ్ ఇవ్వాలి. రామారావు గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. ఐటీ యాక్ట్ 2066 ప్రకారము సోషల్ మీడియాలో చేసేటటువంటి వాటి మీద ఎటువంటి పోలీస్ కేసులు నమోదు చేయకూడదు అని సాక్షాత్తు హోమ్ డిపార్ట్మెంట్, సెంట్రల్ హోమ్ డిపార్ట్మెంట్ 2015లో ఏదైతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ను ఫాలో అవ్వండి అని చెప్పి అన్ని రాష్ట్రాల డీజీపీలకి, చీఫ్ సెక్రటరీలకి, అట్లాగే టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీస్ అంటే కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉండేటటువంటి డీజీపీలకు కానీ అక్కడ ఉండేటువంటి సెక్రటరీస్ అందరికి కూడా బాధితులకి లేఖలు పంపినటువంటి అంశం కూడా మనం గమనించాలి. అయితే సోషల్ మీడియాలో ఈ విషయ సంస్కృతిని మనం అందరం కూడా కలిసికట్టుగా ముందుకు రావాలంటే అన్ని రాజకీయ పక్షాలని, మీడియా పక్షాలను ఒక పక్క కూర్చోబెట్టి ఇటువంటి సంస్కృతి మంచి అవేర్నెస్ తీసుకురావాలా. ఈ విధంగా కక్ష సాధింపులు చేసి కూడా మరోవైపు అంటే యొక్క మీడియా మీద కూడా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వాలు ఉపక్రమించేదాకా మనం ప్రోత్సహించకూడదని చెప్పి ఇదే తప్పు చేసిన వారిని శిక్షించండి. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని శిక్షించండి. కానీ అంటే ఇప్పుడు మీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ఎక్కడ ఎలాంటి విష ప్రచారం జరగలేదా? వ్యతిరేకించిన వ్యక్తుల్ని అరెస్ట్ రామారావు గారు దీనికి అంతటికి నాయకత్వం వహించాడు సార్. 40,000 మంది యాక్టివిస్టులు తయారు చేశాడు. అతను ఒక యుద్ధం లాగా చేశాడు దాన్ని సోషల్ మీడియాది. కోటేశ్వరరావు గారు, గున్నారం గారు ఒక్క సెకండ్. గున్నారం గారు ఇప్పుడు మీరు మాట్లాడారు, రామారావు గారు మాట్లాడారు. ఒక్క సెకండ్ కోటేశ్వరరావు గారు, ఇద్దరిది పాయింట్ ఆఫ్ వ్యూ పార్టీ పరంగానే ఉంది తప్పితే ప్రస్తుతం అక్కడ జరిగిన డ్యామేజ్ కి సంబంధించి మాత్రం ఎవరు మాట్లాడట్లేదు. కోటేశ్వరరావు గారు ఒక్క సెకండ్ ఆన్సర్ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ఐడి మీద ఎక్కడన్నా భూత పురాణం వచ్చిందేమో గురునాథరావు గారు కానీ వారి యొక్క కూటమి అంటే తప్పు చేసేవాడు నేనే తప్పు చేస్తున్నాను ఎవరు బోర్డు పెట్టుకోరు. రామారావు గారు రామారావు గారు ఒక్క సెకండ్. కాంగ్రెస్ పార్టీకి ఆపాదిస్తారా? రామారావు గారు తప్పు చేసే వాళ్ళు ఎవరు మేమే తప్పు చేస్తున్నామని బోర్డులు పెట్టుకొని తప్పులు చేయరండి. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. పెట్టించినట్లా చెప్పండి. నేను తప్పు చేసేవాడు మెడలో బోర్డు వేసుకొని నేను తప్పు చేస్తున్నాను అని ఎక్కడా చెప్పడు. ఎందుకంటే దానికి ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేస్తారు. దానికి సంబంధించి ఆల్మోస్ట్ ఆల్ ప్రతి పార్టీ సోషల్ మీడియాకు ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంది. బట్ ఎలా పోస్టులు పెట్టారు, జనాల్ని ఎలా ప్రభావితం చేశారు, దానికి సంబంధించి అంటే ఒకటి రామారావు గారు పొలిటికల్ గా మీరు ఎజెండా, ఒక నిమిషం వినండి, పొలిటికల్ ఎజెండాగా మీరు ఎలా వెళ్ళినా ప్రాబ్లం లేదు. బట్ వ్యక్తిగత విషయాలు, ఒక్క నిమిషం రామారావు గారు మీరు వినట్లేదు, వ్యక్తిగత విషయాలు వాళ్ళ పెళ్ళిళ్ళకి సంబంధించి కావచ్చు, వాళ్ళ పిల్లలకు సంబంధించి, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి సంబంధం లేని వ్యక్తుల్ని ఇందులో లాగారు కదా. సొంత కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా ట్రోల్స్ వచ్చినా కూడా స్పందించకపోవడం దారుణం కాదంటారా? పార్టీలు ఎవరు దీనికి ఆద్యం పోసిన నాయకులు ఎవరు? వైఎస్ షర్మిల గారి మీద ఏదైతే 2014లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అసభ్యకరంగా పోస్టింగ్ చేశారు, వాటి మీద చర్యలు లేవే ఇప్పటికి కూడా. దాన్ని షర్మిల గారు అడగరు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడరు, పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోరు. పవన్ కళ్యాణ్ గారు 33,000 మంది మహిళలు ఈ రాష్ట్రంలో కనిపించడం లేదని చేసినటువంటి ఆరోపణ మీద ఎందుకు
పోలీసులు చర్యలు తీసుకోరండి, నిరూపించమనండి. అబద్ధాలు కాబట్టి నిరూపించలేకపోతున్నారు. కేసులు పెట్టారు అప్పుడు షర్మిల గారి మీద జరిగిన దానికి సంబంధించి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకున్నంత సీరియస్ గా మీరు అప్పుడు ఎందుకు తీసుకోలేకపోయారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతాయుతంగా ప్రవర్తించింది, ఖచ్చితంగా చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ చేసింది. ఈ రోజు ఏదైతే అబద్ధపు హామీ మీరు అప్పుడు చేసుంటే నిజంగానే నెక్స్ట్ ఎలక్షన్ టైం కి ఇంత ప్రాపగండా అయి ఉండేది కాదేమో. మీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు బాధ్యతగా ఉండే వాళ్ళేమో నిజంగానే. తమ్ము బాబులని అచ్చంపేట ఉన్నాడండి మేడం. ఆయన ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశాడు, ఏంటంటే కందిపప్పు కిలో ప్యాకెట్ లో 750 గ్రాములు ఉన్నాయని పోస్టింగ్ చేశాడు. దాన్ని నిరూపించుకోవాలి, దాన్ని సరి చేసుకోవాలా. అతని మీద అక్రమంగా కేసులు కట్టించి వేధింపులు గురి చేసిన మాట వాస్తవం కాదా చెప్పమనండి. ఓకే గురునాథం గారు, మీరున్నప్పుడు కనిపించండి, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయినాక కనిపిస్తున్నాయి, మీరు చేసి ఇప్పుడు ఇంకొకరు చేశారు అని ప్రశ్నించడం కరెక్టేనా అని రామారావు గారు అడుగుతున్నారు. ఏమంటారు గురునాథం గారు? రామారావు గారు ఆగండి నేను చెప్తాను. ఆగండి సార్, మీరు మాట్లాడారు విన్నాం కదా సార్. పప్పులు ఉప్పులు గురించి కాదు సార్, ఇక్కడ ఒకటేంటంటే అంశం. వినండి సార్, ఇంటే మీకు కూడా అర్థం అవుద్ది విషయం, జనానికి చెప్పగలుగుతాం, మనందరం షేర్ చేసుకుందాం. ఒక్క నిమిషం ఆగండి. ఏంటంటే ఇక్కడ అమ్మా ఎవరి మీద వ్యక్తిగతంగా ద్వేషాలు లేవు. ఇక్కడ ఎవరు పరిపాలన కోసం వాళ్ళు వెళ్తా ఉంటారు. వ్యక్తిగతంగా హననం చేసుకోవటం అనేది రాజకీయాల్లో పనికిరానటువంటి అంశం. స్పష్టంగా మన అందరికి కూడా కావాల్సిన ఏ పార్టీకైనా కావాలి. ఇప్పుడు వారు రామారావు గారు ఏం చెప్తున్నారంటే వ్యవస్థీకృతంగా జరుగుతున్నటువంటి అందరు కలిసి హ్యాబిచువల్ క్రిమినల్స్ అంతా కూడా వైఎస్ఆర్ పార్టీలో చేరి వాళ్ళు 1, 2, 3, 4, 5 వాళ్ళు అలవాటు పడిపోయి ఈ నేరాలు చేయటం. మీ వాళ్ళంతా జైలుకి వెళ్ళి వచ్చిన సార్, మొత్తం సార్ రామారావు గారు మొత్తం జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళే. అక్కడ ఎవరో పార్టీలో నిష్ణాతులు లేరు. విజయసాయి రెడ్డి గారు నా కొడుకులు చెప్పుతో కొడతానని మాట్లాడితే దాని మీద కేసు పెడతా మీ ప్రభుత్వం ఇప్పుడు ఏమన్నా? ఏమండి ఏనండి సార్, మీరు చేసుకున్నటువంటి పనులే మీకు నష్టాలు జరుగుతుంది సార్. ఇప్పటికి కూడా మీరు మారకపోతే రామారావు గారు నిజాన్ని ఒప్పుకోకపోతే ఇప్పుడు కూడా మీ వల్ల ఎవరి వల్ల కాదు. 33,000 మంది అన్నారు కదా, మేము 33,000 మంది మహిళల గురించి ఆ కేసులు ఆ రోజున బయటికి తీసి ఎంక్వైరీలకు పెట్టారు. వాళ్ళంతా ట్రేస్ అవుట్ అవుతున్నారు కూడా నేను స్పష్టంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇంకొకటి ఏంటంటే నా మనవి, రామారావు గారు మీరిద్దరు మాట్లాడుతుంటే పొలిటికల్ గా పార్టీ గురునాథం గారు ఒక్క సెకండ్ నా వాయిస్ వినిపిస్తుందా? మీరిద్దరు మాట్లాడుతుంటే పొలిటికల్ గానే దాన్ని తీసుకెళ్తున్నారు. ఇప్పుడు తీసుకుంటున్న యాక్షన్ వల్ల రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది అన్న దాని గురించి ఇద్దరు డిస్కస్ చేయట్లేదు. ఒక్కసారి కోటేశ్వరరావు గారిని కదిలించే ప్రయత్నం చేద్దాం. కోటేశ్వరరావు గారు వింటున్నారు కదా, కక్ష సాధింపు అనేసి ఒకరు, గతంలో వాళ్ళ ప్రభుత్వం చేసినప్పుడు అప్పుడు గుర్తుకు రాలేదా అని ఇంకొకరు, 2 రకాల వాదనలు వింటున్నారు. అసలు ఇప్పుడు జరుగుతున్న ఈ యాక్షన్ కి సంబంధించిన రియాక్షన్ ఎలా ఉండబోతుంది? నిజంగా మార్పు అనేది సాధ్యమా? మరి ఎగిరిపడ్డ వాళ్ళందరికీ సంబంధించి సమాధానాలు దొరకబోతున్నాయా ఏంటో? అసలు మనం వైసీపీ ప్రతినిధి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళ మీద అసలు కేసులే పెట్టకూడదు అంటున్నారు. అయితే ఏంటి ఇష్టం వచ్చినట్టు వ్యవహరించవచ్చు అని చెప్పేసి ఆయన సమర్థిస్తున్నాడు. మరి అదే అక్కడ ఏ కేంద్ర ప్రభుత్వం చెప్పిందో ఏ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందో నాకైతే 2015లో వచ్చిందంట. మరి ఆయన అదే నాకు అర్థం కాలేదు. మీ నంబర్ ఇస్తే నేను ఇవ్వట్లేదు, నాకు నంబర్ ఇవ్వక్కర్లేదు. ఒక్క నిమిషం ఉండండి. ఒకవేళ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ కానీ లేదా ఆదేశాలు కానీ ఉంటే మీ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారికి ఇప్పుడు పని పాట ఏం లేదు కదా, కేసులు వేయమనండి. మొత్తం ప్రభుత్వం అసలు కేసులు వేయకూడదని చెప్పేసి వాళ్ళందరి తరఫున వాదించమనండి. అంటే రామారావు గారు ఏమంటున్నారంటే రామారావు గారు ఒక్క సెకండ్ ఒక వ్యక్తి మీద 10 ప్రదేశాల్లో చట్టంలో చెప్తుంది ఎక్కడన్నా ఒక కేసు నమోదు చేసి మిగతా 9ని ఎవిడెన్స్ గా పెట్టుకోవాలా? రామారావు గారు ఒక్క సెకండ్ చోట్ల కేసులు నమోదు చేస్తే అదేమి వస్తుంది? ఇంకా మీకు 5 ఏళ్ల సమయం ఉంది. ఇట్లాంటి కేసులన్నీ పెట్టండి. ఇట్లాంటి కేసులన్నీ పెట్టి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళందరినీ సమర్థించుకుంటూ మీరు కోర్టులకు ఎక్కండి, ప్రైవేట్ కేసులు పెట్టండి, మంచిదే, నేను కాదంటలా.
ఎందుకంటే మీరే నేను చెప్తున్నారు కదా, సమర్థించడం లేదు సార్. చట్టం ఉందని. అందుకని మీరు ఏం వ్యవస్థను బాగు మాట్లాడుతున్నారండి చేస్తామంటే మీరు? ఎక్కడి నుంచి 2014 సంవత్సరం నుంచి కేసులు పెడతారా? ఎక్కడి నుంచే పెట్టండి. 2019 నుంచి పెట్టిస్తున్నారు. 2014 ఈ కాదు, ప్రభుత్వం పెడతలేదు కదా. 2014 చట్టం అయింది సార్. 2014 ముందు ఏ కూడా సంవత్సరం సోషల్ మీడియా నుంచి ఉంది, వాళ్ళ మీద కూడా పోలీసులు పెట్టండి. వ్యవస్థని కేసులు పెట్టమని ఈ ప్రభుత్వం ప్రమాణించారు. రామారావు గారు మీరు కోటేశ్వర గారు పెట్టండి. కాదు రామారావు గారు అంటే ఇప్పుడు 2014 నుంచి వెళ్ళి తోడారని మీ బాధనా, లేకపోతే అప్పుడు పట్టించుకోకుండా ఇప్పుడు పట్టించుకుంటున్నారని మీ బాధనా? 2014 నుంచి కాదు మేడం, చూడటం కాదు ఇక్కడ. ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల మీద కేసులు పెడుతున్నారు. మిగతా పక్షాలను కూడా ఎందుకు మీరు పరిగణలో తీసుకొని మీరు ఎవరు పెట్టండి. మాట్లాడలేదు. అదే కదా ఇప్పుడు కోటేశ్వరరావు గారు ఏమంటున్నారు? కోటేశ్వరరావు గారు ఆయన మిగతా వాళ్ళ మీద ఎవరు కూడా ఫిర్యాదు మీరు చేసి ఫిర్యాదు పెట్టారండి? చేయండి అంటున్నాను ఎవరు నేను. దారిని పోయేదాన్ని ఎందుకు ఫిర్యాదు ఎందుకు మీరే అన్నారు కేసులు కదా? పెట్టండి అదే సార్. దాని రామారావు గారు, ఎవరైనా మీ ప్రభుత్వం చేయొచ్చు. సుమోటోగా ఎందుకు ఎవరైనా కేసులు పెట్టలేదని మీరే ఒకటి మాట్లాడారు. ఒక్క నిమిషం కోటేశ్వరరావు రామారావు గారు నా వాయిస్ వినిపిస్తుందా? విశ్లేషకులుగా వచ్చారు కదా, రామారావు గారు మీరే ఆలోచించండి. మీరు రామారావు గారు నా వాయిస్ వినిపిస్తుందా? సుమోటోగా కేసులు ఎందుకు నమోదు చేయలేదు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని మాట్లాడి మీరు సుమోటోగా ఏం ఇప్పుడు ఏం చేశారండి? మాట్లాడుతున్నారు? కేసులు పెడితేనే నమోదు చేస్తామని చెప్తున్నారు. కేసులు పెడితేనే రిజిస్టర్ చేస్తారు. ఈ సోషల్ ఎవరు మీడియా పెట్టాలి? అన్ని కేసులు కుమార్ పెడితే గారు, చాలు సార్. ఎవరు పెట్టాలి? బాధితులు పెడితేనే కేసులు ఎవరో బాధితులు నమోదు కాదు. చేయరు. ఇది వ్యవస్థీకృతంగా ఉంటుంది. మీరు తెలుసుకోవాలా? మీకు తెలియదు. వ్యవస్థకు సంబంధించినటువంటి నాకు అంశం తెలియదు వ్యక్తులకు అనమాకండి. కాదు. నాకు ఇది తెలియదు వ్యవస్థకు అనమాకండి. సంబంధించినటువంటి చట్టంలో అంశం అండి. సోషల్ చట్టం మీడియా తెలుసుకోండి. మీరు ఎవరన్నా ఒక కొడితే వ్యక్తి మీద వ్యక్తిగతంగా పెడతాం. సంబంధించినటువంటి కేసులు 10 చోట్ల పెట్టే విధానము చట్టంలో పెడతారు ఎక్కడుందో సార్. చెప్పమనండి. ఖచ్చితంగా ఎందుకు పోలీసు మీరు వ్యవస్థ మీద చంద్రబాబు ప్రైవేట్ నాయుడు కేసులు గారి నమోదు మీద 10 చోట్ల చేసి పెట్టారు సార్. ఖచ్చితంగా లోకేష్ గారి మీద 10 చోట్ల ఈ యొక్క పెట్టారు సార్ పోలీసులు మీరు. చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని మాత్రం ఖచ్చితంగా ప్రైవేట్ కేసులేసి కోర్టులు కుప్పంలో ఎండగడతాం, పెడితే ఇక్కడ న్యాయస్థానాల్లో పెట్టారు నిలదీస్తాం. సార్ మీరు కేసులు చంద్రబాబు నాయుడు గారి మీద. ఒక్క సెకండ్ గురునాథం గారు రామారావు గారు మీరు ఒక్క సెకండ్ ఆగితే కోటేశ్వరరావు గారు మీరు చెప్పిన దానికి ఆయన దగ్గర నుంచి ప్రశ్న కోటేశ్వరరావు గారు అంటే ఎవరు బాధింపబడ్డారో వాళ్ళే కేసులు పెట్టాలా, వాళ్ళ తరపున ఎవరు కేసులు పెట్టినా పర్వాలేదా? ఎవరైనా పెట్టచ్చు. ఎవరైనా పెట్టొచ్చండి. ఆయన ఏమంటున్నారంటే ఇప్పుడు లోకేష్ ను బాధించినప్పుడు లోకేషే కదా కేసు పెట్టాల్సింది. చేస్తారు, ఒకరిని హత్య చేస్తారు, ఆ హత్యకు గురైన వాడు కేసు పెట్టాడు కదా. అవును, ఎవరైనా పెట్టొచ్చు. ఇప్పుడు శ్రీరెడ్డి కావచ్చు, లేదా రోజా గారిని విమర్శించారు, లేదా రోజా గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు అంటున్నారు. ఇప్పుడు లోకేష్ చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా బతికే ఉన్నారండి. ఎవరైనా బిల్లు ఎవరు పెట్టొచ్చు. వేస్తారు సార్? బిల్లు ఎవరైనా బతికే వేస్తారు ఉన్నారు. సార్? ఎవరైనా వాళ్ళు అందుకనే రక్త బంధువులు మీరు రామారావు గారు మీరు కంప్లీట్ గా కోటేశ్వరరావు గారు చెప్పేది మీరు వినట్లేదు. లేదంటండి కోర్టులో ఎవరైనా పెడితే సమాజానికి సంబంధించిన అంశాలు ఏమండి 94 మంది మహిళల మీద రేపు జరిగితే ఆ కుటుంబ సభ్యులు పెడితేనే ఈ రోజుకి కేసులు నీరు గారుస్తున్నారు ఈ ప్రభుత్వం. వైసీపీ మీద చర్యలు తీసుకుంటారు, వైసీపీ యాక్టివిస్టుల మీద. అది మేము అడుగుతున్నటువంటి ప్రశ్న. సవాల్ చేయండి, ఎవరొద్దన్నారు? మీరు సవాల్ చేసి సవాల్ సాక్ష్యాలు చేయండి ఇవ్వని కోర్టులో. చెప్పండి. కేసులు మీరు సవాల్ చేయండి సార్. చేస్తాం, మీరు కూడా ఖచ్చితంగా కంటెస్ట్ చేస్తాం. చేయండి. 2027 జమిలీ ఎన్నికలు లేకపోతే వస్తే కొట్టేస్తారు కదా. అర్థమవుతుంది. ఈ యొక్క పరాకాష్ఠకు ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. చూస్తున్నారు, ప్రజలంతా గమనిస్తున్నారు. ఆల్రెడీ ఇంకా ప్రజలు ఎక్కడ సార్? ప్రజలంతా మా వైపే ఉంటారు. ప్రజలు మాకు చెప్పలేదు, ప్రజలందరూ మీకు గట్టిగా బుద్ధి కోరుకుంటున్నారు చెప్తారు. సార్ ఎందుకంటే మనందరినీ జైలుకు పంపిస్తామని. మేము అబద్ధ హామీలు ఇవ్వలేదే. అబద్ధ హామీలు ఎవరన్నారు సార్? ఇంకా మోసం చేసినందుకు చాలా టైం ఈ ఉంది. ప్రభుత్వం మీద పెట్టాలి చీటింగ్ కేసు. పెట్టండి ఇప్పుడు కాదు రామారావు గారు ఇప్పుడు మిమ్మల్ని కేసులు గురునాథం గారు ఒక్క సెకండ్ గురునాథం గారు శ్రీరెడ్డి గురించి మాట్లాడండి. కాదు గురునాథం గారు ఒక్క సెకండ్ అంటే ఇప్పుడు గురించి మాట్లాడదాం. పవన్ కళ్యాణ్ రామారావు గారు చేశాడని మాట్లాడింది రామారావు గారు పోయి ముందు మీరు అవునా? ఎవరో త్రివిక్రమ ఆమె శ్రీనివాస్ ఏది మీద మాట్లాడుతుంది? ఆవిడ ఆరోపణలు చేసింది, అవి కూడా మీరు నిర్ధారిస్తారా? అవి కూడా కేసు కడతారా? రామారావు గారు ఒక్క సెకండ్ రామారావు గారు ఏది పడితే అది ఎవరైనా మాట్లాడుతుంది. కేసు పెట్టొద్దన్నారు. అది కూడా ఆ కేసులో పరువు ఎందుకు నష్టం కట్టరు? దావా వేస్తాం. ఆమె మీద మళ్ళీ కేసు కడతాం, ప్రత్యేకంగా ఆయన మీద అభియోగాలు చేస్తే. అదే మీరు కేసులు కట్టుకుంటా పోండి. కేసులు ఎందుకు అంటే కట్టరండి? ఇది సమర్థిస్తున్నారా లేకపోతే మా తీరు ఇలానే ఉంటుందని చెప్తున్నారా రామారావు గారు? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే నాలుగులా తాటి మాటలు అయ్యి అదే ఇప్పుడు మాట్లాడుతూ ఉంటాం సభ్య సమాజంలో. అధికార పక్షం ఎటుంటే అటు పోయి మాట్లాడేది మనం బాపత ఎవరు మీకు అట్లాగే ఉంటుంది. అధికార పక్షం ఎక్కడ ఉంటే అక్కడ చేరుతాం. జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోనే నేను డిస్మాంటిల్ చేశాను, చిరచ్ఛేదం చేశాను రాజకీయంగా. నేను అధికారంలో ఉన్నప్పుడే చేశాను. రాజకీయం అవసరం లేదు ఇక్కడ. ప్రశ్నించేవాడు న్యాయం మాట్లాడదాం. మనము ప్రజాపక్షంగా మాట్లాడటానికి డిబేట్. ఈ యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థలో వ్యవస్థీకృతంగా మార్పులు జరిగి మంచి సమాజం రావడం కోసం మనం చర్చ ఉండాలి. కానీ
ఎవరికోవాలి మంచి సమాజం రావడం కోసం జగన్మోహన్ అవసరం లేదు రెడ్డి కదా, ఉపయోగం లేదు కదా. కాదండి, ఎవరైతే హ్యాబిచువల్ క్రిమినల్స్ అంతా చేరి ఆ పార్టీలో ఈ విధమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలు రెచ్చగొడితే ఎదుటివాడు ఊరుకుంటాడా? భావోద్వేగాలతో ఏ భార్యనో ఏ పిల్లల్లో ఎవరినో అంటా ఉంటారండి. అదే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీకి రాగానే మంచోళ్ళు అయిపోయారు. మీరు మంచోళ్ళు కదా సార్, మీరు ఎందుకు అన్నారు సార్? మీరు మంచోళ్ళు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడేమో తెలుగుదేశానికి ప్రజాస్వామ్యం చేర్చుకుంటేనేమో వెంటనే మంచోళ్ళు అయిపోతారా? మరి మీరంతా చాలా మంచోళ్ళు కదా. వైఎస్ఆర్ పార్టీ తెలుగుదేశం పార్టీ స్టాండ్ ఏంటి? ప్రజాస్వామ్యాన్ని మరి మీ చెల్లెల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తులు అదే రామారావు గారు ఒక్క సెకండ్, గురునాథం గారు ఒక్క సెకండ్ కదా. తెలుగుదేశం కోటేశ్వరరావు గారు చదువుతుంది కాబట్టి మీరు షర్మిల గురించి గురునాథం గారు ఒక్క సెకండ్ అండి. గారి మీద సానుభూతి ఉంటే గురునాథం గారు ఒక్క సెకండ్ మీరు మాట్లాడకుండా ఉండండి. ఒక్క సెకండ్. గతంలో ఆమె మీద చేసినటువంటి ట్రోలింగ్ రామారావు గారు ఒక్క సెకండ్. రామారావు గారు మీ వాళ్ళే పెట్టారు సార్ అవన్నీ కేసులు, అవన్నీ టోరింగ్ చేయించిందే జగన్మోహన్ రెడ్డి. రామారావు గారు ఒక్కసారి. కోటేశ్వరరావు గారు, కోటేశ్వరరావు గారు నా వాయిస్ వినిపిస్తుందా అండి? కోటేశ్వరరావు గారు ఫేక్ ఐడిని క్రియేట్ చేసి నా పేరుతో పోస్టింగ్లు పెట్టారని కంప్లైంట్. ఒక్క సెకండ్ రామారావు గారు, అదే రాబోతున్న రోజుల్లో తెలిసే అంశం అదే అండి. ఒక్క సెకండ్ మీరు వినట్లేదు రామారావు గారు, ఒక్క సెకండ్ మీరు హోల్డ్ లో ఉంటే. కోటేశ్వరరావు గారు సార్ నా వాయిస్ వినిపిస్తుందా? క్రియేట్ చేసి షర్మిల గారి మీద పెట్టారు. ఎవరు పెట్టింది? జగన్మోహన్ రెడ్డి టీడీపీలో ఉన్నటువంటి మీ వాళ్ళే సోషల్ మీడియా దొంగలు ఫేక్ ఐడిని క్రియేట్ చేశారు. గురునాథం గారు మీరు గమనించుకోండి. ఏమి రుద్దట్లేదు సార్, అది దాని మీద ఎంక్వైరీ చేయొచ్చు కదా. మీ వాళ్ళే వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ గారు పెట్టించాడు. చెల్లిని ఆ రోజు నుంచి కూడా నువ్వు చూసావా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి? వెరీ క్లోజ్ టు జగన్. ఐ నో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఆయన ఏ విధంగా చేస్తాడో తెలుసు. మోసం చేశాడో తెలుసు నాకు. మోసం చేశాడా? సార్ మీరు ఇద్దరు అదే అంటున్న పార్టీల పరంగా ఇన్వాల్వ్ అయి మాట్లాడుతున్నారు తప్పితే సామాజిక బాధ్యతకు సంబంధించి దీన్ని ఎండగట్టే విధానానికి సంబంధించి పాయింట్స్ మాత్రం మాట్లాడట్లేదు. ఒక్క సెకండ్ మీ ఇద్దరు హోల్డ్ లో ఉండండి ప్లీజ్. డైరెక్ట్ గా వాడుకొని ఈ రోజు అతనికి ఏదో కాకపోతే ఈ రకంగా విషయం. గురునాథం గారు ఒక్క సెకండ్, రామారావు గారు మీరు ఇద్దరు ఒక్క సెకండ్ హోల్డ్ లో ఉండండి. చూసినా కానీ ఇందాక కోటేశ్వరరావు గారు అదే అన్నాను, పార్టీల పరంగా మాట్లాడుతున్నారు తప్పితే అంశానికి సంబంధించి రాబోయే రోజుల్లో తీసుకోబోతున్న యాక్షన్ సంబంధించి రెండు పార్టీల వాళ్ళు కూడా స్పందించట్లేదు. ఎందుకంటే ఇప్పుడు తీసుకోబోతున్న స్టాండ్ రాబోయే రోజుల్లో ఎంతవరకు మిగతా వాళ్ళని కట్టడి చేసే అవకాశం ఉంటుందో, అది ఎప్పుడు జరిగినా ఏంటనేది పక్కన పెడితే పార్టీల పరంగా ఏంటి మనం ఒకరిని టార్గెట్ చేయడం వేరు, పర్సనల్ గా కుటుంబాన్ని మొత్తాన్ని లాగడం వేరు. ఇప్పటికీ కూడా ఇద్దరు పార్టీల పరంగానే మాట్లాడుతున్నారు తప్పితే సమాజంలో ఇది వేరే రకంగా వెళ్తుందన్న విషయాన్ని గురించి మాట్లాడట్లేదు. ఒక్కసారి కోటేశ్వరరావు గారు, ఇప్పుడు సోషల్ మీడియా పోస్టుల మీద దాఖలైనటువంటి ఫిర్యాదుల మీద ఒకవేళ ఫేక్ ఐడియాలు క్రియేట్ చేసి మా పేరుతో పెట్టారు అని చెప్పేసి ఎవరైనా చెప్పుకుంటే అది వాళ్ళు రివ్యూ చేసుకోవాలి. లేదు అది కాకపోతే వాళ్ళు పెట్టినటువంటి పోస్టులు పెట్టారని చెప్పేసి కేసులు దాఖలు చేసినటువంటి పోలీస్ యంత్రాంగం రుజువు చేసుకోవాలి. అవన్నీ కూడా కోర్టులు తేలుస్తాయి. కానీ ఇప్పుడు వైసీపీ ప్రతినిధి ఇట్లాంటి పోస్టులు పెట్టినటువంటి వాళ్ళని సమర్థిస్తున్నారా లేకపోతే వ్యతిరేకిస్తున్నారా? రెండు విధాలుగా మాట్లాడుతున్నారు. ఆయన వాళ్ళ మీద కేసులు పెట్టకూడదు అంటారు. అది ఇప్పుడు అది ఏ విధంగా మా వాళ్ళు కాదంటారు. మీ వాళ్ళు కానప్పుడు మీకెందుకు వాళ్ళ గురించి ఆందోళన ఎందుకని? మీ వాళ్ళు కానప్పుడు మీ గురించి ఆందోళన ఎందుకని? మీ వాళ్ళు కాదు, వాళ్ళు పెట్టినటువంటి ఎవరో కంప్లైంట్ చేశారు. సమాన న్యాయం అందించాలి కానీ పక్షపాత ధోరణితోటి పార్టీల మీద చర్యలు తీసుకోకూడదు చెప్తారండి. మీరు పార్టీగా చేరండి ఆ కేసుల్లో. మీరే ఇందాక స్టేట్మెంట్ ఇచ్చారు కదా, మా పార్టీ సభ్యత్వం లేదు, మేము మాట్లాడమని చెప్పలేదు అన్నప్పుడు పెట్టుకోనివ్వండి అని అంటున్నారు రామారావు గారు. ప్రైవేట్ కేసులు వేయడానికి సిద్ధమయ్యాము. ఎక్కడికక్కడ ప్రైవేట్ కేసులు పెడతామండి, పోలీసుల మీదనే పెడతాం. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు మిగతా కేసులు పట్టించుకోకుండా కేవలం పెద్దల ఆదేశాల మేరకు కాదు. ఒకటి రామారావు గారు మిగతా ఒక్క నిమిషం పార్టీ పరంగా ఒక్క నిమిషం రామారావు గారు ఒక్క సెకండ్ నాకు ఒక చిన్న క్వశ్చన్. రామారావు గారు ప్లీజ్
సెకండ్ వాస్తవా కాదో చెప్పండి. రామారావు గారు ఒక్క సెకండ్, నాదొక చిన్న క్వశ్చన్. ఇప్పుడు మీరు అన్నారు కదా, అంటే మిగతా కేసుల గురించి పక్కన పెడదాం, ఒక ఫ్యామిలీకి సంబంధించి పార్టీల గురించి పక్కన పెడదాం, ఒక నార్మల్ హ్యూమన్ పర్సన్ గా మాట్లాడదాము, సంబంధం లేని వ్యక్తులను, అది ఎవరైనా సరే ఏ పార్టీ అయినా పక్కన పెడదాం. మీరు ఖండించాల్సిన విషయానికి సంబంధించి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఇప్పుడు నేను పార్టీ పరంగా మాట్లాడుతున్నప్పుడు నాతో ఇబ్బంది అయినప్పుడు నా గురించి మీరు రసభీకరంగా పెట్టండి, నా గురించి ఏదన్నా రాయండి, అది పర్వాలేదు. బట్ నా తల్లి గురించి, నా తండ్రి గురించి, నాకు అంటే పార్టీకి సంబంధం లేకుండా నా ఫ్యామిలీని అంతా తీసుకొచ్చి దాని గురించి మాట్లాడితే సమర్థిద్దామంటారా? మీరు పార్టీలకు అతీతంగా మాట్లాడండి. కేసులు పెట్టండి, పోలీసు అధికారుల మీద పెట్టండి, ఖచ్చితంగా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ప్రవర్తించే రామారావు గారు, నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్పలేదు. మీరు చెప్పండి మేడం. నేను అదే అంటున్నా, ఇప్పుడు నేను ఏదో ఒక పార్టీ పరంగా నేను రిప్రజెంట్ చేస్తున్నానండి. నేను తప్పు మాట్లాడితే నా ఒక్కదాని గురించి మాట్లాడాలి కదా, నా తల్లి గురించి, తండ్రి గురించి, అది ఏ పార్టీ అయినా మాట్లాడడం కరెక్టా? రామారావు గారు మేడం చెప్పండి మేడం. నేను అదే అడుగుతున్నాను. నేనేమంటున్నానంటే మేడం, నేను అడిగిన దానికి నాకు స్ట్రైట్ గా ఆన్సర్ ఇవ్వండి అంతే. అవును మేడం, తప్పు నేను చేసినప్పుడు శిక్ష నాకు పడాలి అంటే నన్ను అనాలి, నా ఫ్యామిలీని కానీ నా ఫ్యామిలీ మెంబర్స్ ని కానీ లాక్కొని రావడం కరెక్ట్ అంటారా? ఎవరైనా సరే బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకునే దానికి సార్ నేను అడిగింది ఒక్కటే అండి, మీరు మళ్ళీ అదే నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? ఇక్కడ జరుగుతుందంటే ఏకంగా జల్లెడ బట్టి వడబోసి కక్షపూరితంగా కొంతమంది వ్యక్తుల మీదనే చర్యలు తీసుకుంటున్నారు. మిగతా విషయాల్లో ఎందుకు ఆ మాదిరిగా చర్యలు తీసుకోవటం లేదు? అట్లాగే తీసుకెళ్లి మ్యాన్ హ్యాండింగ్ చేయటం, ఏదైతే థర్డ్ డిగ్రీ ప్రయోగించడం, ఇటువంటి అంశాల మీద మేము మాట్లాడుతున్నాం. అట్లా అనుకుంటే దానికి సంబంధించి కాదు కోటేశ్వరరావు గారు ఏం చెప్పారు? ఇబ్బంది అయితే కేసులు పెట్టండి మీరు అన్నట్టుగా. ఒకటి రామారావు గారు మీరు వినట్లా, ఇందాక కోటేశ్వరరావు గారు ఒకటే మీరన్నా పడ్డ వాళ్ళని కేసులు పెట్టండి అని మీరు అన్నారు. కోటేశ్వరరావు గారు ఒకటే మాట అన్నారు, బాధింపబడ్డ తరపు నుంచి ఎవరైనా మాట్లాడొచ్చు, ఎవరైనా కేసులు పెట్టొచ్చు, మీరెందుకు దాని గురించి ఆలోచన మాట్లాడట్లేదు అని ఆయన అడుగుతుంది. ఇప్పుడు ప్రెజెంట్ ఇష్యూస్ మీద ఎక్కడైనా కేసులు నమోదైనాయండి? మీరు పెట్టండి, అదే కదా, మీకు అది కరెక్ట్ అనిపించకపోతే మీరు పెట్టండి అంటున్నా. ఒక నిమిషం రామారావు గారు, ఇంత క్వశ్చన్ చేస్తున్నారు కదా, మీరు ఎన్ని కేసులు పెట్టారు చెప్పండి? 5 సంవత్సరాల క్రితమా, 10 సంవత్సరాల క్రితమా, 20 సంవత్సరాల క్రితమా, 50 సంవత్సరాల క్రితమా తీసుకోండి. ఒకటి దీన్ని మీరు సమర్థించడం అయితే సమంజసం కాదు రామారావు గారు. నేను అందుకే ఒక హ్యూమన్ గా, ఒక బాధ్యత వ్యక్తిగా ముందు మీరు మాట్లాడండి అని అన్నాను. నేను అందుకే ఒక క్వశ్చన్ కూడా మీకు వేశాను. నేను మీతో తప్పుగా మాట్లాడితే మీరు నా గురించి అన్నాలు తప్పితే నా కుటుంబాన్ని మొత్తం లాగడం కరెక్ట్ కాదు కదా, దీన్ని మీరు సమర్థిస్తారా అని అడిగాను నేను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సమర్థించలేదు మేడం. నేను కూడా వ్యక్తిగతంగా కూడా నేను ఒకటే చెప్తున్నా మేడం, ఈ యొక్క ప్రజాస్వామ్యంగా ఈ రాష్ట్రంలో రాజకీయం జరగట్లేదు కాబట్టి వీటన్నిటికీ కూడా మూలం అవుతా ఉంది. ఖచ్చితంగా మంచి వేదిక మీద మేధావులు ఎవరైతే ఉన్నటువంటి ప్రజాస్వామిక వాదులందరూ కూడా రాజకీయ పక్షాల అంశంలో కానీ, రాజకీయ పక్షాలు తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల కూడా ఎప్పటికప్పుడు స్పందించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఖచ్చితంగా సభ్య సమాజం వైపు మనం ప్రయాణం చేయాల్సినటువంటి ఆవశ్యకతను గుర్తెరగాల్సినటువంటి ప్రభుత్వాలు మన్ననలు పొందుతాయి. ఖచ్చితంగా ఏదైతే డైవర్షన్ పాలిటిక్స్, ఏదైతే పాలిటిక్స్ మేనేజ్మెంట్ అంశాల్లో ఒక రకమైనటువంటి విధానం తీసుకొచ్చి ఈ రకమైనటువంటి అంశాలు తీసుకుంటా ఉన్నారు. మీరు చూస్తా ఉన్నారు లడ్డు వివాదం, ఏదైతే విజయవాడ తుఫాన్ లో ఫెయిల్ అయ్యి లడ్డు వివాదాన్ని రామారావు గారు, ఇది నేనేమంటున్నాను, పాలిటిక్స్ కోసం సోషల్ మీడియా ఇప్పుడు జరుగుతున్న ఒక మంచి పనిని అవునన్నా కాదన్నా సమర్థించాలి. రామారావు గారు, తప్పు ఎవరు చేసినా తప్పే. అది బడ్జెట్ విషయంలో విఫలమవడం వీటన్నిటికి కారణంగానే వీళ్ళు చేస్తున్నారు తప్ప నిజంగా ప్రభుత్వం అనేటటువంటి బాధ్యతాయుతంగా ఆలోచన చేయట్లేదు అనేది పవన్ కళ్యాణ్ గారి మాటల్లోనే అర్థమైంది. హోంమంత్రిని అభిశంసించినటువంటి ఉప ముఖ్యమంత్రి వాళ్ళ ప్రభుత్వంలోనే వాళ్ళు మాట్లాడినారు. ఇవన్నీ కూడా గమనించుకొని ప్రభుత్వ పరంగా ఒక ప్రజాస్వామ్యయుతంగా చట్టబద్ధంగా ప్రయాణం చేయాలని చెప్పి మేము కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మేము డిమాండ్ కూడా చేస్తున్నాం. ప్రజలు అసహ్యించుకుంటున్నారు ఇటువంటి చర్యల పట్ల. కేవలం ఒక పార్టీ వ్యక్తులను మాత్రమే టార్గెట్ చేసి సోషల్ మీడియాలో అక్కడికే వస్తున్నారు.
మీరు ఒక పార్టీని టార్గెట్ చేస్తున్నారనంటే మీరు అప్పుడు కేసులు మీరు పెట్టకపోవడం మీ తప్పు కదా. ఇన్ కేసు అప్పుడు టీడీపీ వాళ్ళు మిమ్మల్ని వ్యక్తిత్వహరణం చేసినప్పుడు కేసులు పెట్టకపోవడం మీ తప్పు అవుతుంది. అది మీరు గుర్తించుకోలేదు, మీరు రోడ్డెక్కలేదు, దాని గురించి మీరు పోరాటం చేయలేదు. కాబట్టి కూటమి ప్రభుత్వం తప్పెలా అవుతుంది? అది కూటమి ప్రభుత్వం తప్పెలా అవుతుందంటే మేడం ఒకటి మాట మేడం మీరు గమనించాలి. ఇప్పుడు సోషల్ మీడియాలో అన్ని పక్షాల వ్యక్తులు పోస్టింగ్లు పెట్టారు. ఎవరు మేము తక్కువ కాదంటే మేము తక్కువ ఖండించారు. ప్రతి సందర్భంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రతి మీటింగ్ లో స్పందించారు. వినండి రామారావు గారు, వినండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రతి మీటింగ్ లో స్పందించారు. నాతో ఇబ్బంది ఉంటే నా గురించి మాట్లాడండి, నన్ను ఎన్నన్నా పడతాను, నేను ప్రజాక్షేత్రంలోకి వచ్చాను కాబట్టి ఖచ్చితంగా తప్పైన ఒప్పైనా నన్ను అంటే నేను భరిస్తాను, నన్ను ఎన్నైనా అనండి. నేను ఆయన బహిరంగంగానే ఖండించారు. నా ఫ్యామిలీ గురించి, నా పిల్లల గురించి, నేను విడాకులు ఇచ్చిన నా భార్యల గురించి రకరకాలుగా మాట్లాడారు. వాళ్ళు ఏం చేశారు మిమ్మల్ని అంటూ కూడా బహిరంగంగానే ఆయన ఖండించారు. మీరు ఏనాడు ఖండించలేదు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. దానికి సంబంధించి మీరు ఏనాడు కేసులు పెట్టలేదు. భారతి గారి మీద పోస్టింగ్ పెట్టలేదు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన మీద కొమ్మారెడ్డి పట్టాభి ఏం మాట్లాడారు? సాక్షాత్ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని తెలుగుదేశం పార్టీ కార్యాలయం సాక్షిగా ప్రెస్ మీట్ లో మాట్లాడిన వీడియోలు రాలేదా చెప్పండి? వీటి మీద తెలుగుదేశం పార్టీ స్టాండ్ ఏంది? ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నివారించలేదు? ఆయన అధికార ప్రతినిధిగా పెట్టి తెలుగుదేశం పార్టీ జెండాలు వెనకబెట్టి కార్యాలయంలో ప్రెస్ మీట్లు పెట్టించారా లేదా? ఈ సంస్కృతికి బీజీ వేసింది ఎక్కడి నుంచి? లాస్ట్ కంక్లూజన్ చెప్పేసేయండి గురునాథం గారు. హలో గురునాథం గారు మాట్లాడండి. ఇప్పుడు రామారావు గారు చెప్పిన అన్నిట్లో అమ్మా, ఇప్పుడు పట్టాభి గారు మాట్లాడినటువంటి అంశాలు ఏ సందర్భంగా వాడు మాట్లాడారు అనేది చెప్పట్లేదు. పట్టాభి గారే మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూర్చొని ఏనండి, పట్టాభి గారు మాట్లాడినటువంటి సందర్భం, పట్టాభి గారు మాట్లాడినటువంటి సందర్భం అసందర్భం కాదు. అది అదివరకు వాళ్ళు రెచ్చగొట్టేటువంటి మాటలు మాట్లాడటం వల్ల తను మాట్లాడటం జరిగింది. సరే, అది అసభ్య పదజాలంతో మాట్లాడటం అనేది ఎవరైనా ఖండించాల్సిందే. అసభ్య పదజాలంతో వర్డింగ్ ఉండకూడదు. ఇప్పుడు శ్రీరెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి మీద అభియోగాలు, పవన్ కళ్యాణ్ గారి యొక్క కూతుర్ల గురించి పెట్టడం సోషల్ మీడియాలో ఇదివరకు గతంలో చేయడమే కరెక్ట్ కాదు. ఒక్క నిమిషము కోటేశ్వరరావు గారు, ఎంటైర్ ఎపిసోడ్ సంబంధించి ఒక చిన్న కంక్లూజన్ సార్. కంక్లూజన్ వస్తేనండి, ఇప్పుడు వైసీపీ పెద్దలు అనేక విషయాలు చెప్తున్నారు కదా, అందరికి బోధన చేస్తున్నారు కదా. ముందు జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీకి వెళ్లి ప్రభుత్వాన్ని నిలదీయమనండి. తన బాధ్యతను నెరవేర్చమనండి. ఆ బాధ్యతను టైం అయిపోయింది. డిబేట్ లోకి వచ్చినందుకు, దీనికి సంబంధించి మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ఒకటి అంటే పెద్దలంతా ఇక్కడ గుర్తించవలసిన విషయము, పార్టీ ఏదైనా సరే వ్యక్తిత్వ హననం అనేది అయితే కరెక్ట్ కాదు. దాన్ని ఎవరు చేసినా ఖండించాల్సిందే. ఇందాక గురునాథం గారు అయితే చాలా క్లియర్ గా చెప్పారు, పట్టాభి గారు మాట్లాడిన మాటలు తప్పే, కానీ సందర్భంగా మాట్లాడిన విషయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్ లో పాల్గొన్నందుకు. మీ అభిప్రాయాలు